ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. సరిగ్గా మన లక్ష్యానికి 24 గంటలే మిగిలింది. రేపు ఇదే టైంకి ఎగ్జామ్ హాల్లో మనం రీచ్ కాబోతున్నాం. సో చాలామంది సార్ ఎగ్జామ్కి ఒక రోజు ముందు వీడియో చేయండి సార్ అన్నారు. కరెక్ట్ గ్రూప్ 3 ఎగ్జామ్ రోజు కూడా నేను వీడియో చేశాను. మీకు ముందే చెప్పాను, ఎగ్జామ్ రాసే వాళ్ళు స్క్రాప్ ఎక్కువ ఉంటుంది అన్నాను. 50% కంటే ఎక్కువ అటెండెన్స్ ఉండదు అన్నట్టుగానే గ్రూప్ 3లో అదే జరిగింది. సో గ్రూప్ 2లో కొంచెం అటెండెన్స్ పెరగవచ్చు, ఎందుకంటే గ్రూప్ 2 అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కాబట్టి రాయాలనేటటువంటి వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. గ్రూప్ 2 అనేది లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి గోల్. కాబట్టి ఎగ్జామ్ విషయాన్ని పక్కన పెడితే చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ భూపి కామారెడ్డిలో ప్రిపేర్ అవుతున్నాడు. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఆర్మూర్లో ఉంది. అతిపెద్ద టెన్షన్ ఏంది, ఎగ్జామ్ సెంటర్కి ఎట్లా రీచ్ కావాలి. ఇంకో బాధాకర విషయం ఏంటంటే, పిచ్చి చలి పెరిగింది. ఆదిలాబాద్ కానీ నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అయితే విపరీతమైనటువంటి చలి ఉంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో 50-60 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు రేపు పొద్దున లేచి రీచ్ అవుతాను అనుకుంటే ఇది కాని పని. నేను ఐ విట్నెస్ ప్రత్యక్షంగా చూశాను. మన గ్రూప్ 3 ఎగ్జామ్కి 9 అవుతుంది, 9:30కి ఎగ్జామ్ హాల్లో మనం ఉండాలి, గేట్ క్లోజ్ అవుతుంది. ఒక అబ్బాయి నిజామాబాద్లోనే ఆర్మూర్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు, లిఫ్ట్ కోసం అడుక్కుంటున్నాడు. అట్లాంటి పరిస్థితి దయచేసి మీరు తెచ్చుకోరు. ఆదిలాబాద్లో ఎగ్జామ్ రాసేవాళ్ళం, ఆదిలాబాద్, కరీంనగర్, ఆర్మూర్, ఎందుకంటే 4 లక్షల పైకి మంది ఎగ్జామ్ రాసే ఉన్నారు. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, బెటర్ టు రీచ్ ఎగ్జామ్ సెంటర్ 1 day బిఫోర్. అందుకని టీఎస్పీఎస్సీ కూడా మనకు మెసేజ్ పెట్టింది, ప్లీజ్ రీచ్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ 1 day బిఫోర్ అనేది. ఎందుకంటే కొందరికి చాలా చాలా దూరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ పడ్డాయి. కామారెడ్డిలో ఉన్న వాళ్ళకి ఆర్మూర్ అంటే దగ్గర 60 నుండి 70 కిలోమీటర్ల దూరం ఉంది. సో బెటర్ టు రీచ్ 1 day నైట్ ఉంది, అంటే ఈరోజు నైటే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ కండి. రిలాక్స్గా ఉండండి, టెన్షన్ పడకండి. ఎగ్జామ్ హాల్లో రకరకాల డిస్టర్బెన్సెస్ అవుతాయి. చెప్పాను మీకు పైనసారి, కొందరు వెళ్తురు లేదన్నారు, కొందరు పక్కన డిస్టర్బెన్స్ అవుతుందన్నారు. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ మాట్లాడుతున్నాను. మనం అవన్నీ ఏం పట్టించుకోవద్దు, మన ఎగ్జామ్ పైనే కాన్సన్ట్రేట్ చేద్దాం. జస్ట్ క్వశ్చన్ పేపర్ పైన గీత గీస్తాను, హై డోంట్ రైట్ ఆన్ క్వశ్చన్ పేపర్ అని డిస్టర్బ్ చేసేవాళ్ళం. మనం వాళ్ళని పట్టించుకోదు. మనకు స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని క్వశ్చన్ పేపర్ బ్యాక్ సైడ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుందాం. సో మనం రేపు రాసేది జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్. ఆల్రెడీ మీరు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. రీసెంట్గా గ్రూప్ 3 కూడా రాశారు, గ్రూప్ 1 కూడా రాశారు. అవన్నీ ఫస్ట్ జిఎస్ పేపర్సే. కాబట్టి జిఎస్ అనేది 1 రోజుల్లో 2 రోజుల్లో 2 సంవత్సరాలు కూడా చదివితే కూడా పూర్తిగా అంది. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఈ మధ్యకాలంలో లొలి మొదలైంది మళ్ళీ. అవునా సార్, ½ an hourలో మొత్తం కంప్లీట్ చేయండి సార్, మొత్తం 150 మార్క్స్ మారథాన్ చేయండి సార్, 50 ½ an hourలో చెప్పేయండి సార్. అలాంటి మాయాదండం, మాంత్రిక దండం ఎగ్జామ్ హాల్లో ఉండదు. ఇక నయం, నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏం తెలుసా, ఆ 150 క్వశ్చన్లు మీరే చెప్పండి సార్ అంటే కాదు కదా. ఎగ్జామ్ అనేది నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయం. ఓకేనా, ఇన్ని రోజులు మనం చదివినటువంటి ప్రిపరేషన్కి ఇది ఎగ్జామ్. ఓకేనా అండి. సో బీ రిలాక్స్, బీ కూల్, టెన్షన్ పడద్దు. ఆధార్ కార్డ్ జేబులో పెట్టుకోండి, కలర్ హాల్ టికెట్ జేబులో పెట్టుకోండి, ఫోటో జేబులో పెట్టుకోండి. అంతేకాకుండా ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ కాండి. ఎవరైతే బైక్ల పైన వెళ్తారో వాయు వేగంలో వెళ్తున్నారో, నిన్ననే మా మిత్రుడు రవి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అవునా, సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. నాకు చాలా బాగా అనిపించింది. అవునా, ఆయన వెళ్తుంటే ఆయనదేం తప్పలేదు, ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి గుద్దితే చనిపోయినటువంటి ప్రమాదం. సో ఎగ్జామ్ సెంటర్కి ఎవరైతే 90% మన స్టూడెంట్స్ అంతా బైక్ల పైన వెళ్తున్నారు, ఆ విషయం అందరు తెలుసు. ఐ రిక్వెస్ట్ యూ, ఒక 20 నిమిషాలు ముందుకు వెళ్దాం, 30 నిమిషాలు ముందుకు వెళ్దాం. అక్కడ కొంపలు మునిగేది ఏం లేదు. మీరు వాయు వేగంలో పల్సర్ బైక్ వేసుకొని 150 స్పీడ్లో మాత్రం దయచేసి వెళ్ళకండి ప్లీజ్. జాబ్ వస్తుందా రాదా తర్వాత సంగతి, కానీ ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ డ్రైవింగ్, వైల్ యు ఆర్ రీచింగ్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్. ఇంకో విషయం ఆల్రెడీ మీకు చెప్పాను, టేక్ హెల్తీ ఫుడ్. అవునా, డ్రింక్ కానీ నాన్ వెజ్ కానీ దయచేసి ఒక 2-3 రోజులు ఆపండి. సండే ఉంది, ఆపండి. నెక్స్ట్ ఇంకో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, చాలామంది చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటంటే, ఇక నేను చెప్పదు, ఎగ్జామ్ సెంటర్ ముందర కూడా చాలామంది బుక్కులు పట్టుకొని చదువుతున్నారు. నేను కళ్ళ ద్వారా చూసిన విషయం.
అంటే ఆ హాఫ్ అన్ అవర్లో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకవైపు టైం అవుతుంటుంది, ఒక 2 నిమిషాలు ఎంటర్ అయితే గేట్ క్లోజ్ చేస్తారు. అప్పటికి కూడా నేను చాలా మందిని చూశాను, బుక్కులు పట్టుకొని కూర్చుంటున్నారు. ప్లీజ్ అది వద్దు, రిలాక్స్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాలీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎగ్జామ్ సెంటర్ దగ్గర రిలాక్స్ ఉండండి. ఇక ఇంకొంత దరిద్రమైన విషయం ఏంటంటే, ఇక నాకే కలిగింది చెప్తున్నా కదా, ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎగ్జామ్కి వెళ్ళే ముందు డిస్కషన్స్ సబ్జెక్ట్ పైన ఏంది అది ఇది ఏదైనా విషయం వాడు డిస్కస్ చేసి మనకు రాలేదనుకోండి, మనం హర్ట్ అయిపోతాం, మనం మానసికంగా బాధపడాల్సి వస్తుంది. సో ఎగ్జామ్ హాల్ రీచ్ అయ్యే ముందు కానీ, ఎగ్జామ్ హాల్ రీచ్ అయ్యాక కానీ సబ్జెక్ట్ గురించి దయచేసి ఎలాంటి డిస్కషన్స్ పెట్టకండి. వాడు ఏదో చెప్తారు, ఏదో వద్దు, నో డిస్కషన్స్. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఆడవేనాక కొత్త పరిచయాలు పెంచుకొని వాటితో కూడా డిస్కషన్ చేయకండి. నేను పోయి నేను అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ కూడా. సో బీ కూల్, బీ రిలాక్స్, బీ హ్యాపీ, టైం వేస్ట్ చేయకండి, రిలాక్స్ ఉండండి. ఈ 2.5 గంటల సమయం మన తలరాతను డిసైడ్ చేస్తుంది. రేపు మీరు రాసేటటువంటి మార్నింగ్ పేపర్, రేపు మీరు రాసేటటువంటి ఆఫ్టర్నూన్ పేపర్, అందులో కూడా మన పేపర్ ఉంది, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి పేపర్ కూడా ఉంది. కాబట్టి రిలాక్స్గా రాయండి. సోషియాలజీ ఉంది, పాలిటీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది. రేపు మధ్యాహ్నం రాసేటటువంటి ఎగ్జామ్లో రేపు వీలైతే అయిపోగానే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టే ప్రయత్నం చేస్తాను. నాకు కూడా ఎగ్జామినేషన్ సెంటర్ 10 కిలోమీటర్ల దూరంలో పడ్డది. అవునా, హెవీ ట్రాఫిక్, విపరీతమైనటువంటి ట్రాఫిక్, లక్షల మంది నగర. ఇంకో బాధ ఏం తెలుసా, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎక్కువైతే వాళ్ళని డ్రాప్ చేయడానికి వచ్చేటోళ్ళు 3 ఉంటారు. రేపు మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్కి సెంటర్ 6 పడ్డది. వాళ్ళు 3 దించడానికి వెళ్తారు, ఒక కార్య వాళ్ళ కోసం. అంటే ఒక్క స్టూడెంట్తో పాటు 3-4 పట్టణాలకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒడిదుడుకులను మీరు పట్టించుకోకుండా సమయాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంకోటి చెప్తున్నాను, నేను ఎగ్జామ్ హాల్ అనుభవించింది చెప్తున్నాను. ఒక పిల్లాడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే వాడి షూ ఇప్పించేసారు. ఆల్రెడీ చెప్పారు, షూ వేసుకొని రావద్దు. ఇక నువ్వు చలికాలం అని చెప్పి మంచి షూస్ వేసుకొని వస్తే ఎగ్జామ్లో ఎలో చేయరు. వాచ్లు పెట్టుకొచ్చుకోవడం, మన షూస్ వేసుకొచ్చుకోవడం, చలి పెడుతుంది కానీ లేదండి. షూస్ నాటలేడు కాబట్టి మామూలు చెప్పలు వేసుకొని వెళ్ళండి. ఓకేనా అండి? ఇక చాలా చెప్పాలనుంది అని వద్దు. మనం వెరీ నియర్ టు ఎగ్జామ్. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. హ్యాపీగా ఉందాం. జాబ్ కోసం కాదు, నాలెడ్జ్ కోసం చదువుదాం. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. నాలెడ్జ్ రావాలంటే ఒక రోజులో కాదు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి. ఆ బాటలో మనం నడుద్దాం, విజయాన్ని సాధిద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ.